హైడ్రా పంజా అనేది పేద ప్రజల మీద పడుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు మాత్రము కూడైకొస్తున్నారు. సో ఇప్పుడు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో రాజకీయ నేతలు ఉన్నారో వాళ్ళ మీద మాత్రము ఈ హైడ్రా అనేది చూపించడం లేదు. ఓన్లీ అక్కడక్కడ చెరువుల పక్కకు చిన్న చిన్న ఇండ్లు నిర్వహించుకున్న చిన్న చిన్న బిజినెస్లు చేస్తున్న పేద ప్రజలను మాత్రము చిత్రహింసలకు గురి చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పేసి ప్రజలు కోడైకొస్తున్నారు. సో ఇప్పుడు మనం కుక్కుపల్లిలోని నల్ల చెరువు దగ్గర ఉన్నాము. ఇక్కడ మనతో పాటు కొంతమంది నేతలు ఉన్నారు మాట్లాడడానికి. అంటే ఇక్కడ ఎన్ని సెట్లను ఇప్పటి వరకు కూల్చేసింది, ఎవరికి కూల్చేసింది, ఎందుకు కూల్చేయవలసి వస్తుంది ఈ హైడ్రా చెప్పండి. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది గవర్నమెంట్కి ఇది కనువిప్పు జరగాలి. ఇక్కడ ఉన్నాయి కూల్చినటువన్నీ చాలా గరీబులవి. క్యాటరింగు, పేపర్ వర్క్ చేసుకునే తోళ్ళు, స్క్రాప్ దుగ్నాలు, పాలు పెట్టుకునే తోళ్ళు, బర్రెలు కట్టుకునే తోళ్ళు, ఇలా అందరికీ కూల్చిరు. కనీసం ఒక 15 days 20 days నోటీస్ ఇచ్చి మీరు తీసుకోమన్న ఉడకంగా వాళ్ళకి ఇంత లాస్ జరగకపోవు. చాలా దారుణం ఇది. దీంట్లో పట్టదారులకు ఎవరికి ఏం లాస్ జరగలేదు. అంత రెంటుకున్న వాళ్ళు లేకుంటే షెడ్ వేసుకున్న వాళ్ళు వీళ్ళకే లాస్ జరిగి గరీబుల మీద పడి ఈ గవర్నమెంట్కు ఓట్లేసి గెలిపించిన పాపానికి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఈ చెరువు ఎన్ని ఎకరాలలో ఉంది సార్? ఇది యాక్చువల్గా 27 ఎకరాలు చెరువు మొత్తము. 27 ఎకరాల్లో 7 ఎకరాల 22 గుంటలు మొత్తము బండి ఉంటుంది. మిగతాదంతా అప్పుడు బఫర్ జోన్ అని ఏదో జొన్నలు గిన్నెలు ఏదో రైతులు వేసుకునేటోళ్ళు. అయితే ఇప్పుడు హైదరాబాద్ మొత్తం వ్యాపించింది కనుక ఏదో గరీబోళ్ళు వచ్చి షెడ్లు వేసుకుని చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళే షెడ్లు వేసుకున్నారు. వాళ్ళ ఓన్ డబ్బులతో వేసుకున్నారు. సరే కూల్చాలనుకుంటే ఒక 15 రోజులు 20 రోజులు నోటీస్ ముందు ఇచ్చేసి తీసేస్తాము, మీరు తీసేసుకోండి అంటే బాగుండు. అకస్మాత్తుగా వచ్చేసి పొద్దున్నే 7 గంటలకే బండ్లు పెట్టేసి కూల్చేసి అందరి గరీబోళ్ళు అంతా రోడ్డు మీద పడేసి ఒక టీవీలో ఇప్పుడే చూస్తున్నాను నేను, ఒక గర్భిణీ స్త్రీని ఉడక చూడకుండా ఆమె నెట్టేసి మొత్తం సామాన్ అంతా ఎక్కడెక్కడ విచ్చలవిడిగా చేసి కనీసం ఇది ఒక టీం పెట్టి వాళ్ళ రేకులు వాళ్ళకి ఏదైనా పనికొచ్చే సామాన్ ఉంటే ఇప్పి పక్కకెట్టే సిస్టమ్ ఉన్నా బాగుండు. వాళ్ళు లక్షలు పెట్టుకొని వాళ్ళు డే అండ్ నైట్ వర్క్ చేసి ఏదో రూపాయి కష్టపడితే వచ్చిన డబ్బులు ఇవి 5-6 లక్షలు పెట్టి షెడ్ వేసుకుంటే షెడ్ తీసేస్తే వాళ్ళు 5-6 లక్షలు తీర్పుకోనికనే సంవత్సరాలు పడుతుంది. ఏందో అంత బండి నడిపించుకుని రోడ్డు మీద బజ్జీల బండి నడిపించుకునే తోళ్ళు, ఏవో చేసుకునే తోళ్ళు, అందరూ పండ్ల బండి నడిపించుకునే తోళ్ళు, పండ్ల గోదాములు ఇవన్నీ ఇబ్బంది పెట్టారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎప్పటి నుంచి వీళ్ళు ఇక్కడ స్థిర నివాసాలు ఉండి ఇక్కడ వీళ్ళు సెటిల్ వేసుకున్నారు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నారు? ఇది హైడ్రా ఇప్పుడు వచ్చిందండి. మొత్తము 601 చెరువులు ఎప్పుడు మన తెలంగాణ పుట్టినప్పుడు మొత్తం సమైక్యాంధ్రలో కాంగ్రెస్ పరిపాలించింది, టీడీపీ పరిపాలించింది, అవన్నీ చెరువులు 600 పోయి ఇప్పుడు 100కు వచ్చింది. 601 పోయి ఇప్పుడు 100కో 56కో ఏమో వచ్చినాయి. మళ్ళీ అప్పటి నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది చెప్పాలి కదా మనకు కూడా. ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాం అంటున్నారు. గతంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, టీడీపీ ప్రభుత్వం ఉన్నది. ఒక నల్ల చెరువే కాదు, అన్ని చెరువులు హైదరాబాద్ కానీ తెలంగాణలో కానీ అన్ని చెరువులు ఉన్న వాస్తవం నిజము. అన్ని చెరువులు వాళ్ళ గవర్నమెంట్లోనే అన్ని కబ్జాలు జరిగినాయి. ఇప్పుడు హైడ్రా పెట్టారు. సరే గరీబుల మీద ఎఫెక్ట్ పడకుండా దానికి ఏమైనా చర్యలు తీసుకొని ముందస్తుగా ఒక నోటీస్ ఇచ్చి ఇట్లా ఇప్పుతున్నాము మేము లేకుంటే తీసేస్తున్నాము అని 15 రోజులు 20 రోజులు నోటీస్ ఇచ్చిన ఉడకంగా వాళ్ళందరూ ఇప్పి పెట్టుకుంటే కొద్దిగా నష్ట నివారణ కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంత గరీబులు నేను చూసిన వాళ్ళు వీళ్ళంతా. ఎందుకంటే ఇక్కడ చిన్న వ్యాపారం చేసుకునే తోళ్ళే ఉన్నారు కానీ పెద్దగా లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి ఏదో ఉపశమనం కలిగించి వాళ్ళకి రిలాక్సేషన్ ఇస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు మీ ప్రజల గురించి మీరు ఏం సూచన చేస్తున్నారు గవర్నమెంట్? సూచన కాదండి. హైడ్రా మీరు అన్నారు ఇంతకుముందు ఎక్కడో పెద్ద బిల్డింగ్లు ఉన్నవి కోట్లు పెట్టి కబ్జా చేసి ఫామ్ హౌస్లు కట్టుకున్న ఉన్నారు. ఆ ఫామ్ హౌస్లు కూల్చకుండా నార్మల్ పబ్లిక్ మీద వచ్చేసి సామాన్య పబ్లిక్ మీద వచ్చేసి వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. ఈ పబ్లికే రేపు పొద్దున మనకు ఓట్లు వేస్తారు, మళ్ళీ గెలిపిస్తారు. తప్పిది. కుక్కుపల్లి నల్ల చెరువు దగ్గర పేద ప్రజలు ఉంటారు. ఇక్కడ దాదాపుగా ఒక 16-17 షెడ్లను కూల్చేయడం అనేది జరిగింది అని చెప్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి మాత్రం ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళపైన కొంచెం ఎంతో కొంత నష్టపరిహారం కట్టించాలని చెప్పేసి వారు కోరుకోవడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.